భారత్ ఒకప్పుడు ఆ దేశం నుంచి ఆయుధాలు కొనేది, ఈ దేశం నుంచి వెపన్స్ దిగుమతి చేసుకునేది, ఎప్పుడూ ఆయుధాల కోసం ఫారెన్ కంట్రీస్ మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది అని మనం వినేవాళ్ళం. బట్ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పుడు బయట నుంచి ఆయుధాలు కొన్న దేశం ఇప్పుడు ప్రపంచం మొత్తానికే వెపన్స్ ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ రేంజ్ పెరిగింది. ఈ టాపిక్ గురించే ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. భారత్ ఏ దేశాలకు ఏ వెపన్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందో చెప్తాను. వీడియోను చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి అండ్ మరికొంతమంది డిఫెన్స్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. రీసెంట్గా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో భారత్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $2.6 బిలియన్ మార్క్ని దాటింది. అంటే అక్షరాల 21,000 కోట్ల రూపాయల రక్షణ పరికరాలను విదేశాలకు అమ్మింది. గత సంవత్సరంతో పోలిస్తే దీని గ్రోత్ 32% పెరిగింది. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఈ రేంజ్లో డిఫెన్స్ ఐటమ్స్ అమ్ముడుపోలేదు. ఇండియా ప్రపంచంలోని సుమారు 84 దేశాలకు ఈ ఆయుధాలను ఎగుమతి చేసింది. వీటిలో టాప్ బయర్స్ కనుక చూస్తే రష్యా, యుఏఈ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఫిలిప్పైన్స్, అర్మేనియా, ఈజిప్ట్, పోలాండ్, శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి. భారత్ యొక్క ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి 2014లో మేజర్గా స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఈ 10 ఏళ్లలో నెమ్మదిగా ఈ మధ్యనే గ్రోత్ని చూస్తున్నాయి. బట్ ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ప్రజెంట్ మనం చూస్తున్న మొమెంటం రావడానికి కారణం మాత్రం మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. 2014లో దేశంలోని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలపరిచేందుకు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ ఇనిషియేటివ్ ద్వారా స్థానిక తయారీ రంగాన్ని డెవలప్ చేసి తద్వారా దేశానికి, దేశ ప్రజలకి అవసరమయ్యే అన్ని గూడ్స్ని ఇండియాలోనే తయారు చేసుకోవాలి. ఈ రకంగా విదేశాల నుంచి ఇంపోర్ట్స్ తగ్గించి దేశ ఎకానమీని బలపరచవచ్చు. అండ్ మన డిఫెన్స్ సెక్టార్ కూడా ఈ ఇనిషియేటివ్లోకి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో భారత్ ఒక సూపర్ పవర్గా మారాలన్నా, చైనా, పాక్ వంటి శత్రు దేశాల కుట్రలను గమనిస్తూ వాళ్ళకన్నా 1 స్టెప్ అహెడ్ ఉండాలన్నా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం భారత్కు చాలా ముఖ్యం. ఇలా 10 ఏళ్లుగా డిఫెన్స్ సెక్టార్లో చేసిన రిఫార్మ్స్ ఫలితాలనే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న డేటాని ఒకసారి చూడండి. 2014 నుంచి 2024 సంవత్సరాల మధ్యలో భారత్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ రెవెన్యూ లిస్ట్ ఇది. 2014లో మేక్ ఇన్ ఇండియా అనౌన్స్ చేసిన కొత్తలో ఎగుమతులు జస్ట్ 686 కోట్ల రూపాయలుగా మాత్రమే ఉంది. బట్ ఆ తర్వాత ఈ గ్రోత్ బాగా పెరిగింది. 2018-19లో 10,000 కోట్ల రూపాయల మార్క్ని, 2022-23లో 15,000 కోట్ల రూపాయల మార్క్ని అండ్ ఈ ఇయర్లో 20,000 కోట్ల రూపాయల మార్క్ని భారత్ అచీవ్ చేసింది. భారత్ ఈ ఎక్విప్మెంట్ని ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ అమెరికా ఇలా ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసింది. అండ్ రానున్న 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో కొత్త బయర్స్ని పెంచుకోవడం మాత్రమే కాదు, ఈసారి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 35,000 కోట్ల రూపాయల భారీ మార్క్ని రీచ్ అయ్యేలా ఇండియా టార్గెట్ సెట్ చేసుకుంది. ఇది నిజంగా భారతీయులందరూ చాలా గర్వించదగ్గ విషయంగా చెప్పవచ్చు. ఇక భారత్ మెయిన్గా ఏ దేశాలకు ఏ ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేసిందో చూస్తే అర్మేనియాకు పినాకా రాకెట్ లాంచర్స్ని, అడ్వాన్స్డ్ ఆర్టిలరీ గన్స్ని, యాంటీ ట్యాంక్ మిసైల్స్ని, రాకెట్స్ని, రాడార్స్ని మరియు ఇతర అమ్యునేషన్ని ఎగుమతి చేసింది. అర్మేనియా భారత్కు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెపన్స్ ఇంపోర్టర్గా ఉంది. అండ్ ఫ్యూచర్లో అర్మేనియాకు ఇండియా 6,000 కోట్ల రూపాయల విలువైన ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని అమ్మబోతుంది. అలాగే బ్రహ్మోస్ మిసైల్స్ని భారత్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా వంటి దేశాలకి ఎగుమతి చేసింది. అండ్ మలేషియా, వియత్నాం కూడా ఈ మిసైల్స్ని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. వియత్నాంకి 12 హై స్పీడ్ పెట్రోల్ బోట్స్ని ఎగుమతి చేసింది. ఇంకా వీటితో పాటు భారత్ ఎక్స్పోర్ట్ చేసే మిగతా డిఫెన్స్ ఐటమ్స్ని చూస్తే 34 దేశాలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని, బ్యాలిస్టిక్ ప్రూఫ్ హెల్మెట్స్ని, బుల్లెట్స్ని, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని, ఆర్మర్డ్ వెహికల్స్, ప్రొటెక్షన్ గేర్, ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్స్ ఇలా ఇతర స్మాలర్ ఎక్విప్మెంట్ని కూడా సరఫరా చేసింది. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా భారత్ నుంచి ఈ ఐటమ్స్ని ప్రొక్యూర్ చేసుకుంటున్నాయి. అలాగే రానున్న కొన్నేళ్లలో భారత స్వదేశీ ఫైటర్ జెట్ హల్ తేజస్ని కొనుగోలు చేయడానికి కూడా అర్జెంటీనా, ఫిలిప్పైన్స్ వంటి 6 దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అన్నీ బాగానే జరిగితే ఫ్యూచర్లో ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రజెంట్ ప్రపంచంలో అధిక శాతం వెపన్స్ని ఎగుమతి చేసే దేశంగా యుఎస్ఏ ఉంది. అమెరికా గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్లో 42% వాటాని కలిగి ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఫ్రాన్స్, రష్యా చెరో 11%తో ఉన్నాయి. తర్వాతి పొజిషన్లో చైనా ఉంది. అయితే ప్రజెంట్ భారత్ రక్షణ ఎగుమతుల్లో చైనాతో పోటీ పడుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చైనా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ బాగా పడిపోయాయి. అట్ ద సేమ్ టైం ఇండియా ఎగుమతులు మాత్రం పెరిగాయి. ఎందుకంటే చైనా రోజుకి తన దగ్గర ఆయుధాలు కొనుక్కునే దేశాలకు వెరీ పూర్ క్వాలిటీ ఐటమ్స్ని మోసం చేసి అమ్ముతుంది.
అవి ఆ దేశాలకు తమను రక్షించుకోవడానికి ఏమాత్రం పనికిరావు. అదే మరోపక్క ఇండియాను చూస్తే మాత్రం తన కస్టమర్స్కి కేవలం హై క్వాలిటీ ఎక్విప్మెంట్ని మాత్రమే ఇస్తుంది. ఈ కారణంగానే ప్రజెంట్ ప్రపంచ మార్కెట్లో చైనాకు రెప్యుటేషన్ తగ్గి భారత్ ఆర్మ్స్కి మాత్రం డిమాండ్ బాగా పెరుగుతుంది. దీనికి సాక్ష్యంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చైనా $3.2 బిలియన్ వర్త్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎగుమతి చేస్తే భారత్ $2.62 బిలియన్ విలువ గల ఐటమ్స్ని ఎగుమతి చేసింది. సో క్లియర్గా రెండు దేశాల మధ్య కంపారిజన్ చాలా తక్కువగా ఉంది. ఇది మీరు కూడా గమనించవచ్చు. చైనా గతంలో ఎంతకన్నా ఎక్కువ విలువ గల రక్షణ పరికరాలనే అమ్మేది, బట్ ఇప్పుడు అది బాగా తగ్గింది. అండ్ మరో 2 ఏళ్ళు ఆగితే భారత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చైనాను పూర్తిగా దాటేసిన ఆశ్చర్యం అక్కర్లేదు. బట్ స్టిల్ ఇండియా హ్యాస్ ఎ లాంగ్ వే టు గో. ప్రపంచ మార్కెట్లో భారత్తో పోటీ పడే దేశాలు, ఇండియాని అవుట్ పెర్ఫామ్ చేసే అగ్రదేశాలు చాలా ఉన్నాయి. సో ఇండియా భవిష్యత్తులో కూడా తన మొమెంటంని ఇలాగే కంటిన్యూ చేసి అన్ని రంగాల్లో సెల్ఫ్ రిలయన్స్ని సాధించి ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మారాలని మనసారా కోరుకుందాం. ఇది ఈ వీడియో. ఇండియా రక్షణ రంగంలో మంచి గ్రోత్ని సాధించడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఏ సెక్టార్స్లో ఇండియా బాగా పెర్ఫామ్ చేయాలి? మీ థాట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నా కంటెంట్ కనుక నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.